పేరు దేశపోయిన వెంకటరాజు అండి. సుబ్బారెడ్డి. గిద్దలూరు నియోజకవర్గం. ఉల్లపాడు శేషగిరం సర్పంచ్. గిద్దలూరు నియోజకవర్గం సర్పంచ్. అక్కడ నుండి వచ్చారు గిద్దలూరు? అవునండి. ఎవరి కోసం? ముత్తుమల అశోక్ రెడ్డి గారి కోసం. ఎంత మెజార్టీతో గెలిచారు? 983 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సరే, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది మీకు? చూసారా వీడియో? చాలా సంతోషంగా ఉందండి. ఒక నియంత్రణ హతమార్చి సంబరాలు రాష్ట్రమంతా సంబరాలు చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారిని కలవటానికి వచ్చాము. ఒకప్పుడు గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ అడ్డా అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి అడ్డాని నామరూపాలు లేకుండా అక్కడ అంతమొందించి గిద్దలూరు గడ్డ అశోక్ రెడ్డి అడ్డా, తెలుగుదేశం అడ్డా అని నిరూపించి రాబోయే రోజుల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఉమ్మడి జెండా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి జెండా, ఎన్డీఏ జెండా రెపరెపలాడబోతుంది. ఇంకా 15 సంవత్సరాలు కూడా అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతారు. గిద్దలూరు నియోజకవర్గంలో గత పాలనలో జరిగిన అవినీతి అన్నీ వెలికి తీసి ప్రజాపాలన సాగించడానికి మా అశోక్ రెడ్డి అన్న ముందున్నాడు. నిన్న ఒంగోలు జరిగిన జిల్లా కమిటీ మీటింగ్లో కూడా అశోక్ రెడ్డి అన్న పెన్షన్లపై, దివ్యాంగుల పెన్షన్లపై గలం విప్పి మాట్లాడారు. రాబోయే రోజుల్లో కూడా దివ్యాంగుల పెన్షన్లు కానీ, గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో జరిగిన భూదందాల మీద కానీ, నాడు నేడు పథకంలో జరిగిన ఎమ్మెల్యే ఎవరైనా ముత్తుమల అశోక్ రెడ్డి గారు అండి. వైసీపీ గతంలో అన్నారాంబాబు గారు గతంలో దళిత బహుజన కాపులను అణిచివేసి ఎస్ఐ కుర్రోని చంపేశారు. ఎస్సీ కాదండి, కాపుల కుర్రోని ఆత్మహత్య చేసుకునే విధంగా మాట్లాడి దుర్భాషలాడి చేశాడు అన్నారాంబాబు గారు. అన్నారాంబాబు గారు కూడా బీసీలను హీనంగా చేసి గిద్దలూరు నియోజకవర్గం ఇక్కడ గెలవలేనని పారిపోయాడు మార్కాపురం నియోజకవర్గం. మా స్లాంగ్ అలానే ఉండే, మా బూతులు మాట్లాడుకుంటాం ఎక్కువ మేము. గిద్దలూరు నియోజకవర్గం అంటే అక్కడ ఎక్కువ చదువుకున్న నియోజకవర్గం అండి. చూడండి, దేశం మొత్తంలో కూడా అత్యధిక శాతం మిలిటరీ ఆర్మీలో ఉన్న ఆర్మీలో ఉన్న ప్రజల్లో ఎక్కువ శాతం గిద్దలూరు నియోజకవర్గం వస్తారు. అలా మాట్లాడాడు. అతని లాంగ్వేజే అంతండి. అతని లాంగ్వేజే దూషించటము, ఎదుటి వాళ్ళని కించపరచటం చేస్తుంటాడు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళారు? చాలా ఆనందంగా ఉంది.